నమస్కారం. ఈరోజు మనం హిమాలయాల్లో చాలా ఎత్తులో ఉన్న ఒక వింతైన అంతుచిక్కని ప్రదేశం గురించి లోతుగా మాట్లాడుకుందాం. అదే ఉత్తరాఖండ్లోని రూప్కుండ్ సరస్సు. చాలామంది దీన్ని అస్థిపంజరాల సరస్సు అంటారు. వినడానికి ఆశ్చర్యంగా ఉంది కదా? అవును, నిజంగా ఆశ్చర్యమే. ఎందుకంటే అక్కడ వందల సంఖ్యలో మానవ అస్థిపంజరాలు దొరికాయి. అసలు కథంటి మన దగ్గరున్న ఆధారాలు అంటే కొన్ని కథనాలు, శాస్త్రీయ పరిశోధనలున్నాయి. వాటితో ఈ మిస్టరీని ఛేదించే ప్రయత్నం చేద్దాం. ఒక్కసారి ఊహించుకోండి, దాదాపు 16,500 అడుగుల ఎత్తులో ఇప్పుడు గడ్డకట్టుకుపోయి ఉండే సరస్సు అది. కరెక్ట్. కానీ వేసవిలో కొద్ది రోజుల పాటు ఆ మంచు కరిగినప్పుడు వందలాది పుర్రెలు, ఎముకలు బయటపడతాయి. భయానకంగా ఉంటుంది. దీని మొదట ఎవరు కనుగొన్నారు? 1942లో హెచ్కే మధ్వాల్ అనే ఒక ఫారెస్ట్ రేంజర్ అనుకోకుండా చూశారట. అప్పటినుంచి ఇది పెద్ద వార్త అయింది. చూడగానే వాళ్ళకి ఏమనిపించింది? అంటే ఇన్ని అస్థిపంజరాలు ఒకే చోట. సహజంగానే చాలా గందరగోళం. అప్పట్లో రెండవ ప్రపంచ యుద్ధం జరుగుతోంది కదా. అవును. దాంతో బహుశా దారి తప్పి చనిపోయిన జపనీస్ సైనికులవేమో అననుకున్నారు మొదట. ఓ కానీ అవి పరిశీలించాక అంత కొత్తవి కాదని తేలింది. సరే, మరి ఏదైనా పాతకాలం యుద్ధంలో చనిపోయిన వాళ్ళా, లేక ఏదైనా అంటువ్యాధి? ఇంకేమైనా సిద్ధాంతాలున్నాయా? స్థానిక కథలు లాంటివి ఉన్నాయి. బలమైన స్థానిక కథనం ఒకటుంది. నందాదేవిని దర్శించుకోవడానికి వెళుతున్న యాత్రికుల బృందమట. వాళ్లు చేసిన ఏదో అపచారం వల్ల దేవికి కోపం వచ్చి భయంకరమైన వడగళ్లవాన కురిపించిందని. వడగళ్లవానా? అవును, పెద్ద పెద్ద క్రికెట్ బాల్ సైజులో వడగళ్లు పడ్డాయనంటారు. కొన్ని పుర్రల మీద కూడా ఏదో గుండ్రని వస్తువుతో బలంగా కొట్టినట్లు చిన్న పగుళ్లు కనిపించాయి. అలాగా? అందుకే ఆ వడగళ్లవాన సిద్ధాంతం అంత పాపులర్ అయిందా? అవునవును, చాలా కాలం పాటు దాన్నే నమ్మారు. ప్రాథమికంగా చూసినప్పుడు అవశేషాలు దాదాపు 9వ శతాబ్దానికి చెందినవి కావచ్చని అంచనా వేశారు కూడా. కాని అసలు వాళ్ళు ఎంత పాతవాళ్లు? ఆ వడగళ్లే కారణమా? శాస్త్రీయంగా ఎలా తేల్చారు? ఇక్కడే కార్బన్ డేటింగ్ వస్తుంది కదా. సేగ్గా చెప్పారు. రేడియో కార్బన్ డేటింగ్. ఇది ఒక రకంగా చెప్పాలంటే జీవుల వయస్సు కనిపెట్టే టైమ్ మిషన్ లాంటిది. అంటే ఎలా పనిచేస్తుంది? సింపుల్గా చెప్పాలంటే మనం బ్రతికున్నప్పుడు మన శరీరంలోకి కార్బన్ అనే మూలకం చేరుతుంది. అందులో C14 అనే రేడియోధార్మిక ఐసోటోప్ కూడా ఉంటుంది. సరే. జీవి చనిపోయాక కొత్తగా C14 తీసుకోవడం ఆగిపోతుంది. అప్పటికే శరీరంలో ఉన్న C14 ఒక నిర్దిష్ట వేగంతో క్షయం చెందుతూ పోతుంది. దానికొక హాఫ్ లైఫ్ ఉంటుంది, సుమారు 5,730 ఏళ్లు. ఓ, అర్థమైంది. అంటే మిగిలిన C14ని బట్టి ఎప్పుడు చనిపోయారో చెప్పొచ్చన్నమాట. అంతే. మిగిలిన C14కి స్థిరంగా ఉండే C12కి ఉన్న నిష్పత్తిని బట్టి ఆ జీవి సుమారుగా ఎప్పుడు మరణించిందో లెక్క కట్టవచ్చు. ఇది ఎముకలు, కర్రలాంటి వాటికి పనిచేస్తుంది, రాళ్లకు కాదు. మరి రూప్కుండ్ విషయంలో ఈ కార్బన్ డేటింగ్ ఏం చెప్పింది? దీంతో మిస్టరీ వీడిపోయిందా, లేక ఇంకా ఏమైనా ఉందా? ఈ మధ్య DNA గురించి కూడా విన్నాను. అక్కడికే వస్తున్నా. కార్బన్ డేటింగ్ కొన్ని విషయాలు చెప్పింది, కానీ అసలు కథను మార్చేసింది మాత్రం DNA విశ్లేషణే. హైదరాబాద్లోని CCMB లాంటి సంస్థలు కూడా ఈ పరిశోధనలో పాలు పంచుకున్నాయి. ఏం తెలిసింది DNA పరీక్షల్లో? ఫలితాలు నిజంగా షాకింగ్. మొదటిది, అందరూ అనుకున్నట్టు అక్కడున్నది ఒకే గ్రూప్కు చెందిన వాళ్లు కాదు. కనీసం 3 వేర్వేరు జన్యు సమూహాల ప్రజలున్నారక్కడ. 3 గ్రూపులా? వేర్వేరు జాతులా? అవును. మొదటి గ్రూప్ మన దక్షిణ ఆసియా అంటే భారత ఉపఖండ మూలాలున్నవాళ్లు. వీళ్లు కూడా ఒకేసారి కాదు, సుమారు 7వ శతాబ్దం నుంచి 10వ శతాబ్దం మధ్య, అంటే దాదాపు 1000 సంవత్సరాల క్రితం వేర్వేరు సమయాల్లో బహుశా కొన్ని చిన్న చిన్న సంఘటనల్లో చనిపోయినట్టు తెలుస్తోంది. అంటే ఒకేసారి వడగళ్లవానతో చనిపోయారన్నది పూర్తిగా కరెక్ట్ కాదన్నాడా? కనీసం మొదటి గ్రూప్కి సంబంధించి కాదు. ఇంకా ఆశ్చర్యకరమైన విషయమేంటంటే మిగిలిన 2 గ్రూపులు. ఎవరు వాళ్ళు? ఒకటి, తూర్పు ఆసియా మూలాలున్నవాళ్లు, బహుశా చైనా లేదా ఆ ప్రాంతం వాళ్లు. ఇంకో గ్రూప్, ఇది మరీ విచిత్రం, తూర్పు మధ్యధరా ప్రాంతం అంటే ఇప్పటి గ్రీస్ లేదా క్రీట్ లాంటి ప్రాంతాల మూలాలున్నవాళ్లు. గ్రీస్ నుంచా? అంత దూరం నుంచి హిమాలయాల్లోనే ఆ సరస్సు దగ్గరకు ఎందుకొచ్చారు? అదే కదా $1 మిలియన్ ప్రశ్న. ఇంకా విచిత్రమేంటంటే ఈ తూర్పు ఆసియా మధ్యధరా గ్రూపుల వాళ్లు మొదటి గ్రూప్ చనిపోయిన దాదాపు 1000 సంవత్సరాల తర్వాత,
అంటే చాలా రీసెంట్గా సుమారు 17వ శతాబ్దం నుంచి 20వ శతాబ్దం మధ్యకాలంలో చనిపోయారు. బహుశా ఒకే సంఘటనలో. నమ్మలేకపోతున్నాను. అంటే మనం ఒక మిస్టరీ అనుకుంటే అది ఇప్పుడు చాలా మిస్టరీల కలయికగా మారింది. ఒకే సరస్సు దగ్గర 1000 సంవత్సరాల తేడాతో ప్రపంచంలోని వేర్వేరు మూలల వాళ్ళు ఎలా ఎందుకు చనిపోయారు? ఖచ్చితంగా. వడగళ్ల వాన కథనం కూడా ఇప్పుడు వీళ్ళందరి మరణాలకు సరిపోదు. ఎందుకంటే వీళ్ళు వేర్వేరు కాలాలకు చెందినవాళ్లు. ఒక రహస్యాన్ని ఛేదించబోతే అది ఇంకా పెద్ద చిక్కుముడుగా మారింది. అంటే అసలు అక్కడ ఏం జరిగిందనే దానిపై స్పష్టత రాలేదా ఇంకా? రాలేదు. అసలు అంత ఎత్తుకు, అంత మారుమూల ప్రాంతానికి వేర్వేరు శతాబ్దాల్లో వేర్వేరు దేశాల వాళ్ళు ఎందుకు వెళ్ళినట్టు? వాళ్ల ఉద్దేశమేంటి? అది ఏదైనా పుణ్యక్షేత్రమా, వాణిజ్య మార్గమా, లేక మరేదైనానా? చాలా ప్రశ్నలు మిగిలి ఉన్నాయి. అంటే ఈ మొత్తం చర్చను చూస్తే ఒక వింత ఆవిష్కరణతో మొదలై ఏళ్ల తరబడి ఉన్న సిద్ధాంతాలను దాటి చివరకు సైన్స్ అంటే DNA, కార్బన్ డేటింగ్ లాంటివి ఈ రహస్యాన్ని ఎలా కొత్త మలుపు తిప్పాయో చూశాం. మిస్టరీ వీడలేదు, కాని దాని స్వరూపం పూర్తిగా మారిపోయింది. నిజమే. రూప్కుండ్ కథ ఒక్కటి కాదు, అది ఎన్నో కథల సమాహారమని ఇప్పుడు అర్థమవుతోంది. పరిశోధనలింకా కొనసాగుతూనే ఉన్నాయి. బహుశా భవిష్యత్తులో మరిన్ని విషయాలు బయటపడొచ్చు. వినేవారికి ఒక చిన్న ఆలోచన వదిలి వెళ్దాం. రూప్కుండ్ దగ్గరలోనే ప్రతి 12 ఏళ్లకు ఒకసారి నందాదేవి రాజ్ జాట్ అనే చాలా పెద్ద తీర్థయాత్ర జరుగుతుంది. ఇది 100 ఏళ్లుగా జరుగుతోంది. అవును, అది చాలా ప్రసిద్ధ యాత్ర. మరి శతాబ్దాల తేడాతో వేర్వేరు ప్రాంతాల నుంచొచ్చిన ఈ ప్రజలు బహుశా ఈ పవిత్ర యాత్రకు ఆకర్షితులై ఇక్కడికొచ్చి ఆ కఠినమైన వాతావరణంలో ఊహించని ప్రమాదాల్లో చిక్కుకున్నారా? ఏమో. హిమాలయాల తమలో ఇంకా ఎన్ని రహస్యాలను దాచుకున్నాయో కదా.